సో డాక్టర్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మ్యారేజ్ అవ్వగానే వెంటనే వాళ్ళు కిడ్స్ ప్లానింగ్‌కి రెడీ ఉండట్లేదు. సో వాళ్ళు కొందరు పిల్స్ వేసుకోవడం డాక్టర్ సజెషన్స్‌తో పిల్స్ వేసుకోవడం లేకపోతే దాన్ని ఎలా అంటే లైక్ కాపర్ టీస్ సో వాటిని యూజ్ చేస్తూ ఆ టైంని ఎక్స్టెండ్ చేస్తున్నారు. పిల్స్ కానీ కాపర్ టీ కానీ ఎంతవరకు సేఫ్? ఫర్టిలిటీ ప్లానింగ్ అనేది ఈ మధ్యకాలం బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎస్ కరెక్టే, పిల్స్ వాడతారు, బట్ కాపర్ టీ వాడతారు. ఓసీ పిల్స్ ఆర్ సేఫ్. అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాము. దీస్ ఆర్ సేఫ్ టు పోస్ట్పోన్ ద ఫెర్టిలిటీ. బట్ రీసెంట్గా బికాస్ వీ హ్యావ్ పువర్ ఫర్టిలిటీ ట్రెండ్స్, యాజ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్ నేనైతే సజెస్ట్ చేయను పోస్ట్పోనింగ్ ఫర్టిలిటీ. ఓకే. ఎందుకు అంటే ఎస్ మనం ఏజ్ అవుతున్న కొద్దీ మన ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. ఏజ్ అవుతున్న కొద్దీ వీ కెన్ స్టిల్ వర్క్ అండ్ వీ కెన్ ఎర్న్. ఓకే. అంటే మనం డబ్బులు పెద్ద అవుతున్నా సంపాదించవచ్చు, కానీ ఫర్టిలిటీ రేట్ ఏజ్ మనం చేతిలో లేకపోతే కన్సెప్షన్లో డిఫికల్టీ వస్తుంది. ఓకే. సో యాజ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఐ డోంట్ సజెస్ట్ పోస్ట్పోనింగ్ ఫర్టిలిటీ అనమాట. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ఈ పిల్స్ విషయానికి వచ్చేసరికి కొందరేమో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బాగుంటుంది వేసుకోండి. ఇంకొందరు ఏమంటారు మీరు 2-3 years ఇలా పిల్స్ వేసుకుంటూ వెళ్తుంటే మీరు బాడీకి హార్మోన్స్కి అలవాటు అయిపోతుంది. సో మీరు కావాలనుకున్నప్పుడు అవి హార్మోన్స్ రెడీగా ఉండవు కన్సీవ్ అవ్వడానికి అని కొందరు అంటారు. సో దీని గురించి మీరేం చెప్తారు? So fertility OC pills are actually designed for couples who want to postpone the fertility అండి. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్లో అంటే బాగా ఒబీస్ ఉన్నవాళ్ళు, ఏదైనా హార్ట్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, లివర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇవి యూస్ చేసినా దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకే ఓసీ పిల్స్ అనేవి జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోకుండా డాక్టర్ అడ్వైస్తో యూస్ చేయడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఓకే. ఎస్ లాంగ్ టర్మ్గా యూస్ చేస్తే ఏమవుతుంది అంటే వాటి వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, అది ఫర్టిలిటీని ఏం కట్ చేయదు. కానీ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అర్లీ ఏజ్లో చేయలేదనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కపుల్కి వాళ్ళకి AMH తక్కువ ఉంది, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అని తెలియదు, దే ఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ ద ఓసీ పిల్స్. సో వాళ్ళ ప్రైమ్ ఏజ్ ఆఫ్ ఫర్టిలిటీ అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఓకే. దట్ ఈస్ ద రీజన్. అదర్వైజ్ దే అంటే అంత ఫేటల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకుంటే అయితే పెద్దగా ఏముండవు. ఓకే. సో కొందరు ఏమంటారంటే కాపర్ టీకి వెళ్తే బెటర్ పిల్స్తో కంపేర్ చేస్తా అని కొందరు అంటారు. బట్ ఇంకొందరు ఏం చెప్తారు, ఆల్రెడీ ఒక బేబీ కన్న తర్వాత మీరు గ్యాప్ కోసం యూ కెన్ యూజ్ కాపర్ టీ అని కొందరు చెప్తారు. సో మ్యారేజ్ అవ్వగానే సో కాపర్ టీని యూజ్ చేయొచ్చా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ అవ్వకముందు? సో కాపర్ టీ ఈజ్ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్ అండి. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒక బేబీ పుట్టిన తర్వాత మీరు మీ బాడీ రెజ్యుమినేట్ అవ్వడానికి, మీకు సిజేరియన్ సెక్షన్ అయితే స్కార్ హీల్ అవ్వడానికి యూ నీడ్ సమ్ టైమ్, అట్లీస్ట్ 18 months ఆఫ్ టైం. ఆ టైంలో ఫర్టిలిటీ పోస్ట్పోన్ చేయడానికి కాపర్ టీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. బట్ కాపర్ టీ అనేది ఫస్టే అంటే ఇమీడియట్గా పెళ్ళైన వెంటనే అయితే యూజ్ చేయడానికి ఇట్స్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ అనమాట. ఓకే. ఇట్స్ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్. రీజన్ ఏంటి డాక్టర్? అంటే కాపర్ టీ అనేది ఇట్స్ ఇన్వేజివ్ థింగ్, మనం యూట్రస్లోకి ఇన్సర్ట్ చేయాలి అది. సో యూజువలీ ఒక డెలివరీ అయిన తర్వాత ద సర్విక్స్ విల్ బి ఓపెన్ అండ్ ఇట్ విల్ బి ఈజీ టు ఇన్సులేట్. ఆల్రెడీ అంటే ఒక చైల్డ్ కూడా పుట్టకపోతే ఇట్ విల్ బి మచ్ డిఫికల్ట్, సర్విక్స్ ఈస్ వెరీ థిన్. సో ఇన్సులేట్ చేయడం అనేది ప్రాబ్లమ్గా ఉంటుంది. అండ్ దేర్ ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ కాంట్రాసెప్టివ్స్ అదర్ దాన్ కాపర్ టీ విచ్ ఇంకా రీసెంట్గా ఉన్నవి, అవి యూజ్ చేయొచ్చు. కానీ రైట్ నౌ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్ కాపర్ టీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఓకే. సో డాక్టర్ మనం చూస్తున్నాం అమ్మాయిలో ఏంటంటే ఈ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టరు అనేది, కాకపోతే చాలామంది మనకి జనాలకు కానీ తెలియదు. అబ్బాయిలకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల కూడా పిల్లలు పుట్టరు. అది ఏ రీజన్స్ అయ్యి ఉంటుంది డాక్టర్? అమ్మాయిలు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యకి అమ్మాయిలు అబ్బాయిలు కంట్రిబ్యూటర్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు మెన్ అందరూ ఎడ్యుకేట్ అయ్యి ముందుకు వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుందామని. సో మెన్లో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అంటే వాళ్ళలో ఎజాకులేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ సెమెన్ అనాలిసిస్లో కూడా సెమెన్ కౌంట్ అనేది తక్కువ ఉండడము, లేకపోతే నార్మల్ ఫామ్ అంటే నార్మల్గా కనబడే స్పర్మ్, అంటే స్పర్మ్లో హెడ్, నెక్ పీస్, టెయిల్ అని ఉంటాయి అనమాట. ఆ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉండని స్పర్మ్స్ ఎక్కువగా ఉండడము, అబ్నార్మల్ ఫార్మ్స్ అనేవి ఎక్కువగా ఉండడము, లేకపోతే మొటిలిటీ అంటే స్పర్మ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం, అంటే స్పర్మ్ ఇలా ఈదుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా ఈదగలిగే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండడము, ఇలా మల్టిపుల్ రీజన్స్, అసలు స్పర్మ్ కౌంటే లేకపోవడము. సో ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల వాళ్ళలో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది
ఉంటుందన్నమాట. సో వాటికి రీజన్స్ ఏంటి మ్యామ్? సో రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. కౌంట్ తక్కువగా ఉండడానికి హీట్ ఎక్స్పోజర్ మెయిన్గా మెన్కి, అంటే లాంగ్ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు, సన్లో పనిచేసేవాళ్ళు, హీట్ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాస్ అ వెరీ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్ హెల్త్ అనమాట. డైరెక్ట్లీ ద స్పర్మ్ ప్రొడక్షన్నే ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ ఎక్కువ ఎక్స్పోజర్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ల్యాబ్స్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేయడము, అంటే లోవర్ పాకెట్లో మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడము. సో సెక్షువల్ ఆర్గన్స్కి దగ్గరగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, మొటిలిటీ అన్నీ తగ్గడం జరుగుతుంది. ఓకే. సో డాక్టర్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మేల్ రిలేటెడ్ వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి 49 నుండి? సో మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి 49లో వీ హ్యావ్, అంటే అసలు స్పర్మ్ కౌంట్ లేని వాళ్ళకి టీజా అనే పద్ధతి ఉంటుంది, మైక్రో టీజా అనే పద్ధతి ఉంటుంది. సో అంటే టెస్టిస్లోంచి స్పర్మ్ తీసి వాళ్ళ స్పర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. అంటే సివియర్ ఇంకా వారికోసీల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారికోసీలెక్టమీస్ చేస్తాము. ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్కి. ఓకే. అండ్ ఫీమేల్ వర్షన్కి వచ్చేసరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ఫీమేల్ వర్షన్ అంటే అంటే ఫీమేల్ మేల్ అని కాదు, వీ ట్రీట్ ఎ కపుల్. ఓకే. సో అలా ఫీమేల్ వచ్చేసరికి అంటే IUI ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. IVF ఈజ్ అవైలబుల్, IVF ICSI, అండ్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ INSEE ఈజ్ ఆల్సో అవైలబుల్ విత్ అస్. అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ వి యూజ్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే కొత్త పద్ధతి స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్లో వాడతాం అనమాట. సో అది మంచిగా సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ అన్నీ కూడా సో దేనికి ఏ విధంగా చేస్తారో ట్రీట్మెంట్ చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో కమింగ్ టు IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో ఇది యూజువల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ IUI అనే పద్ధతి వాడతాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు IVF అండ్ ICSI. ఇది చాలా ఇన్ఫర్టిలిటీ, అంటే విమెన్ ఉన్నారు, వాళ్ళలో ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి, అండ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే బాగా కౌంట్, బాగా మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ IVF అండ్ ICSI పద్ధతి యూజ్ చేస్తాము. అండ్ ఇంతకుముందు మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళల్లో మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనే పద్ధతి ద్వారా స్పర్మ్ ప్రిపరేషన్ అనేది చేస్తాము. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ PGT, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, ఇలా మల్టిపుల్ అబార్షన్స్ ఉన్న వాళ్ళల్లో ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా మనం వాడి ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తాం అన్నమాట. ఓకే.